హే గైస్, ఎలా ఉన్నారు? అమృత ప్రణయ్ కేసు 2018 టైంలో దేశం మొత్తం సంచలనమైన సెన్సేషనల్ న్యూస్. మిర్యాలగూడ యువకుడు ప్రణయ్ కుమార్ హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, హత్య చేయించింది ముమ్మాటికి తన తండ్రేనని మృతుడి భార్య అమృత కన్నీటి పర్యంతమైంది. మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చేపించారు. మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు. ఆ టైంలో పరువు హత్యకి మరో పేరంటే అమృత ప్రణయ్ కేసే అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు చిమ్మ చీకటిలో జరిగింది కాదు, పట్టపగలు అందరూ చూస్తుండగా, ముఖ్యంగా 5 నెలల గర్భిణి అయిన భార్య అమృత చూస్తుండగా ప్రణయ్ని గొడ్డలితో నరికి మరీ చేసిన హత్య. స్వయంగా అమృత వాళ్ళ నాన్న 1 కోటి రూపాయలు ఇచ్చి చేయించిన హత్య. అలాంటి కేసుకి నిన్న నల్గొండ కోర్టు తుది తీర్పుని ఇచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న ఒక్కరిని కూడా వదలకుండా చంపినోడికి ఉరిశిక్ష, మర్డర్ ప్లాన్ లో హెల్ప్ చేసిన వారికి లైఫ్ టైం వేశారు. ఆఖరికి మర్డర్ చేయడానికి ముందు అటు ఇటు తిప్పిన ఆటో డ్రైవర్ ని కూడా వదలకుండా శిక్ష వేశారంటే అర్థం చేసుకోండి ఆ మర్డర్ ఎంత ఘోరంగా జరిగింది అని. జనరల్ గా ఏ న్యూస్ అయినా మొదటి రోజు ఈ టీవీ ఛానల్స్ వైరల్ చేసి ఆ తర్వాత వేరే న్యూస్ కి వెళ్ళిపోతాయి. కానీ అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ మర్డర్ జరిగి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నా కానీ నేషనల్ మీడియా సైతం కవర్ చేస్తుందంటే అర్థం అవుతుంది కదా ఆ టైంలో ఇంకెంత సంచలనం అయి ఉంటుందో అని. అందుకే ఈరోజు వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్తో పాటు 2017 టైంలో జరిగిన ఆ మర్డర్ ఎలా జరిగింది అనే దాంతో పాటు ఎందుకు అమృత వాళ్ళ నాన్న మారుతిరావు తన అల్లుడిని చంపాల్సి వచ్చింది, చంపిన తర్వాత మారుతిరావు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఈ మర్డర్ కేసుకి ఒక టెర్రరిస్ట్కి ఉన్న సంబంధం ఏంటి, పోలీసులు ఎందుకు ఈ కేసుని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు, ఇలా ప్రతి డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు కొందరు పేర్లు, రిలేషన్స్, వాళ్ళ క్యాస్ట్లతో సహా ఖచ్చితంగా తెలియాలి. అమృత వర్షిని, ఈమె తండ్రి మారుతిరావు, బాబాయ్ శ్రావణ్, వీళ్ళది ఆర్య వైశ్య క్యాస్ట్. మరోవైపు ప్రణయ్, ఇతనిది మాల అంటే ఎస్సీ క్యాస్ట్ అనమాట. వీళ్ళందరిది కూడా మిర్యాలగూడ అనే ఒక ఊరు. అమృత ప్రణయ్ వీళ్ళిద్దరూ కాకతీయాల చదువుకున్నప్పుడు అమృత 9th, ప్రణయ్ 10th లో ఉండగా వీళ్ళిద్దరు మధ్య లవ్ స్టార్ట్ అయిందనమాట. అదే టైంలో అమృత ఇంట్లో వీళ్ళ గురించి తెలిసిన వీళ్ళ నాన్న మారుతిరావు అమృతాన్ని కొట్టి అమృతాన్ని డౌన్ హిల్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత కూడా అమృతాన్ని కొట్టడం, ప్రణయ్కి వార్నింగ్లు ఇవ్వటం జరిగాయి. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చేసి క్యాస్ట్ ఇష్యూ. మా డాడీ నన్ను కూడా మా బాబాయ్ ఇంట్లో తెలిసాక చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. డంబులు తీసుకొని కొట్టడము, కింద పడేసి తొక్కేశారు. సో ఇలా ఈ ప్రేమ గొడవలు కొన్ని ఇయర్స్ పాటు జరిగినా కానీ వీళ్ళ ప్రేమని మాత్రం ఆపలేకపోయారు. 2018 జనవరి 30న 23 ఇయర్స్ ఏజ్లో అమృత ప్రణయ్ ఎవరికి తెలియకుండా హైదరాబాద్ ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సెక్యూరిటీ సపోర్ట్ తీసుకొని ఈ పోలీసుల చేత ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసేలా చేశారంట. యాక్చువల్గా ఈ మ్యారేజ్ జరగడానికి 2 ఇయర్స్ ముందే వీళ్ళిద్దరూ ఒక టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. కూడా మేము 2 ఇయర్స్ ముందు మ్యారేజ్ చేసుకున్నాం ఒకసారి టెంపుల్లో. బట్ ఈ విషయం కొన్ని నెలల తర్వాత ఇంట్లో తెలియటంతో అమృతాన్ని ఇంట్లోనే ఉంచేశారు. అటు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్టడీస్ డిస్కంటిన్యూ చేయించారనమాట. ఆ తర్వాత మ్యారేజ్ లీగాలిటీ కోసం అండ్ సర్టిఫికేట్ కోసం 2018లో అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు. సో మ్యారేజ్ అయిన తర్వాత డిఎస్పీ సపోర్ట్ ఉండటంతో అమృత ప్రణయ్లు కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరోవైపు మారుతిరావు పరువు తక్కువగా ఫీల్ అయ్యాడు. కొన్ని నెలలకి అమృత ప్రెగ్నెంట్ కూడా అయిందనమాట. సో మ్యారేజ్ అయిన మొదట్లో అటు ఇటు ఫైర్ మీద ఉన్నా కానీ కాలం గడుస్తున్న కొద్దీ మంట చల్లారుతూ ఇటు అమృత ప్రణయ్లకి అటు మారుతిరావు కపుల్కి మధ్య ఫోన్ కాల్స్ ఉండేవి. సో అంతా నార్మల్ అయిపోయింది అని పోలీసులు కూడా అనుకున్నారు. కానీ అది నార్మల్ కాదు, అబ్నార్మల్ అని, ఆ మంట చల్లారలేదని, అగ్నిపర్వతంలో లావాలాగా మరుగుతూనే ఉందని వాళ్ళకి తెలిసేసరికి సెప్టెంబర్ 14 వరకు పట్టింది. ఎందుకంటే ఆ రోజు పట్టపగలు గొడ్డలితో ప్రణయ్ని అతి కిరాతకంగా చంపిన రోజు. ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూసి ఆ తర్వాత ఈ మర్డర్ వెనక జరిగిన చాలా రోజుల ప్లాన్ని అండ్ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం. ఆ రోజు సెప్టెంబర్ 14, 2018 అంటే వినాయక చవితికి తర్వాత రోజు అనమాట. సో ఆ టైంకి అమృత 5th మంత్ ప్రెగ్నెంట్. సో చెకప్ కోసం అని మిర్యాలగూడలో ఉండే జ్యోతి హాస్పిటల్కి వెళ్ళింది. తోడుగా తన హస్బెండ్ ప్రణయ్ అండ్ అత్త ప్రేమలత కూడా వెళ్ళారు. చెకప్ టైంలో మారుతిరావు అమృతకి కాల్ చేశాడు. బట్ అమృత లిఫ్ట్ చేయలేదు. చెకప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు. అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ గేటు దగ్గరికి వచ్చారంట. ఆ టైంలో ప్రణయ్ని ఎవరో గట్టిగా కొట్టి కింద పడేసి గొడ్డలతో నరికి అమృత ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చంపేసి వెళ్ళిపోయారంట. అట్లా నేను ప్రణయ్ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. పక్క నుంచి ఎవరు గట్టి కొట్టారు, ప్రణయ్ కింద పడ్డాడు.
కళ్ళ ముందు తన భర్తని ఎవరో చంపిన వెంటనే అమృత బాగా భయపడిపోయి మొదటిగా తన తండ్రికి కాల్ చేసి ప్రణయ్ని ఎవరో కొట్టి చంపేశారు డాడీ అని చెప్పిందంట. అలా ఎంత గట్టిగా చెప్పినా కానీ వినిపించట్లేదు అని మారుతీరావు అంటున్నాడంట. కాల్ కట్ చేసి మళ్ళీ అదే విషయం అరిచి ఏడుస్తూ చెప్తే హాస్పిటల్కి వెళ్ళి మరి అని నార్మల్గా అన్నారంట. గట్టి చెప్పిన వినిపించట్లే అంటున్నాడు. కట్ చేసి మళ్ళీ చెప్పా, మళ్ళీ ఫోన్ చేసి డాడీ ఎవరు అన్నారు, ఏమో తెలీదు అనగానే హాస్పిటల్కి వెళ్ళు మరి అని అంతే. సో అలా తన కూతురు భర్తని ఒక హంతకుడు చంపేసిన కానీ నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళు మరి అని మారుతీరావు అనడానికి రీజన్ ఆ సో కాల్డ్ హంతకుడు వెనక, ఈ హత్య వెనక ఈ మారుతీరావు ఉండటమే. సమాజంలో ఎంతో పరువు ప్రతిష్టలు ఉండి పలుకుబడి ఉన్న మారుతీరావు తన అల్లుణ్ణి చంపించడానికి రీజన్ ఆ సో కాల్డ్ పరువు ప్రతిష్టలే. అమృత ప్రణయ్లు మ్యారేజ్ చేసుకుని డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళటంతో మారుతీరావు రియాక్షన్ కొంచెం శాంతంగా ఉన్నా కానీ లోపల తాను గారాభంగా పెంచిన కూతురు ఒక కులం తక్కువ వాడిని చేసుకోవటం ఏంటి అని కుమిలిపోయాడు. కానీ దాని రియాక్షన్ ఎవరికీ పెద్దగా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అమృత ప్రెగ్నెంట్ అని తెలియగానే ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ తీయించుకో అని చెప్పేవాడంట. బట్ అమృత దానికి ఒప్పుకోలేదు. అమృత కడుపులో బిడ్డ ఎలా అయితే రోజు రోజుకి పెరుగుతుందో అలానే మారుతీరావులో కోపం, ద్వేషం, ఆక్రోశం పెరుగుతూ వచ్చాయి. తన కూతురు ఎక్కడికి వెళ్తే అక్కడికి తన మనుషుల్ని సీక్రెట్ గా పంపించి స్పై చేసేవాడు, డీటెయిల్స్ అన్ని కనుక్కునేవాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలా చివరికి ఎలాగైనా తన కూతురు తన దగ్గరికి రావాలి అనుకున్నాడు. ప్రణయ్ని చంపేస్తే అమృత ఒంటరవుతుంది. అమృత ఒక ఆడపిల్ల కనుక ఎటు వెళ్ళలేని అమృత తిరిగి ఇంటికి వస్తుంది అని చెప్పి ప్రణయ్ని చంపటమే ఏకైక మార్గం అనుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న వైఫ్కి కూడా చెప్పలేదంట. రీజన్ తన వైఫ్ ఒక టీచర్ అయినా కూడా ఆడదే కదా, తనకేం తెలుసు అని అనుకుని ఉండొచ్చని రంగనాథ్ గారు అన్నారనమాట. అంటే అతను భార్యను కూడా లెక్క లేకుండా భార్యకి ఏం తెలియలే, ఆడవాళ్ళకి ఏం తెలియదు అనుకునే భ్రమలో ఉన్నటువంటి బహుశా అంటే. సో యాక్చువల్లీ ఈ సెప్టెంబర్ 14th కంటే ముందు 2 times ప్రణయ్ని చంపాలని ప్లాన్ వేసి రకరకాల రీజన్స్ వల్ల ఫెయిల్ అయ్యాడు మారుతీరావు. ఈసారి ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నాడు. అందుకని మారుతీరావు తనకు ఆల్రెడీ పరిచయం ఉన్న కరీం అనే పర్సన్ని జులై మంత్లో సీక్రెట్గా కలిసి ప్రణయ్ని చంపటానికి మనుషులు కావాలి అని చెప్పడంతో కరీం ఒక డీలర్ లాగా అస్గర్ అలీ అండ్ మహమ్మద్ బారీని సెట్ చేశాడు. అస్గర్ అలీకి గ్రూప్స్తో కూడా సంబంధాలు ఉన్నాయంట. వాళ్ళని మిర్యాలగూడలో ఉన్న ఆటో నగర్లో ఒక కారులో కూర్చొని డీల్ మాట్లాడటం స్టార్ట్ చేశారు. మొదటి ఈ మర్డర్కి 2.5 crores డిమాండ్ చేశారంట. బట్ దాన్ని బేరం ఆడి 1 crore మారుతీరావు తెగ్గొట్టాడంట. అడ్వాన్స్గా 50 లక్షలు అడిగితే 15 లక్షలు ఇస్తానంట. ఈ అస్గర్ అలీ అనే పర్సన్ ఆల్రెడీ గుజరాత్ హోమ్ మినిస్టర్ మర్డర్ కేసులో కూడా జైల్లో లైఫ్ టైం ఉండి వచ్చిన పర్సన్. డీల్ ఓకే అయిన వెంటనే ఆ కారులోనే వాళ్ళని తీసుకువెళ్ళి ప్రణయ్ ఇల్లుని చూపించాడంట మారుతీరావు. అడ్వాన్స్ని ఎవరికీ తెలియకుండా రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళి ఇచ్చారంట. ఈ అమౌంట్ని అరేంజ్ చేయడంలో మారుతీరావు తమ్ముడు శ్రావణ్ హెల్ప్ చేశాడంట. ఇలా రెగ్యులర్గా మీట్ అవుతూ ప్లాన్స్ వేస్తూ ఉన్నారంట. ఈ టైంలోనే మరోవైపు అమృతతో ఫోన్లో మాట్లాడుతూ అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేస్తూ ఉండేవాడు మారుతీరావు. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీని కనుక తీయించుకోకపోతే ప్రణయ్ చనిపోయినా కానీ ఆ బిడ్డ ఉండటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని, ఆ ప్రెషర్ అనేది అమృత మీదనే కాదు అమృతాన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ జ్యోతిని కూడా ప్రెషర్ చేశారంట. బట్ ఆవిడ ఒప్పుకోలేదు. ఈ ఫేక్ సిమ్స్, ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉన్న స్కూటీ ఇంకా కావాల్సినవన్నీ కొనేసి August 9th నుంచి రెక్కి స్టార్ట్ చేశారు. అలా చేసి August 15th ఒకసారి చంపడానికి ట్రై చేయాలని అమృత వెళ్ళే బ్యూటీ పార్లర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారంట. బట్ ఆ టైంలో అమృత, ప్రణయ్ అండ్ ప్రణయ్ బ్రదర్ కూడా రావడంతో ఎవరో ఇందులో ప్రణయ్ అని తెలుసుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన టైంలో ఈ మర్డర్ ప్లాన్లో ఉన్నది భారీ, అస్గర్ అండ్ సుభాష్ శర్మ మాత్రమే. వీళ్ళని మారుతీరావుకి కలిపిన కరీం లేడు. ఎందుకంటే ఈ డీల్ సెట్ చేసినందుకు తనకి రావాల్సిన ₹1,00,000 వచ్చేసింది. సో తనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటంతో అప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనమాట. సో నెక్స్ట్ టైం అమృత ప్రణయ్లో August 17th వెడ్డింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వల్ల ఈ అమృత ప్రణయ్ల న్యూస్ మొత్తం తెలిసిపోతుందని మారుతీరావు కడుపు మండిపోయింది. సో ఈ వెడ్డింగ్ రిసెప్షన్లోనే చంపాలి అని ప్లాన్ చేశారు. బట్ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో ఇంకో ప్లాన్ వేశారు. అదేంటంటే మొదట అమృతాన్ని
కిడ్నాప్ చేసి ఆ తర్వాత ప్రణయ్ని చంపాలి అని. దానికోసం హైదరాబాద్ నుంచి మనుషుల్ని రప్పిస్తారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు పని తక్కువ తాగుడు ఎక్కువ అవడంతో అస్గర్ అలీకి కోపం వచ్చి వాళ్ళని పంపించేస్తాడు. సో ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత యాక్చువల్ మర్డర్ సెప్టెంబర్ 14 ఆఫ్టర్నూన్ 2 to 3 మధ్యలో జరిగింది. అది కూడా అస్గర్ అనేవాడు ఫీల్డ్ లో ఉండకుండా దూరంగా ఉంటూ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే ఫీల్డ్ లో ఉన్న సుభాష్ శర్మ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చెప్పినట్లు చేయాలి. ఆ తర్వాత ఈ మర్డర్ ఎలా జరిగిందో అమృత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ మిగతా నిందితులుగా ఉన్న సముద్రాల శివ, ఎంఏ నజీం అనే పర్సన్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ క్రైమ్ జరుగుతుందని తెలిసినా కానీ చెప్పకపోవటం కూడా క్రైమ్ అని వాళ్ళను కూడా అక్యూజ్డ్ గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ కేసు తన మీద పడకుండా మారుతీరావు తప్పించుకోవడానికి తాను ఆ ఏరియాలో లేనట్లు వేరే ఎక్కడో ఉన్నట్లు క్రియేట్ చేయాలని చూశాడు. కానీ అదంతా పోలీసులకి ఈజీగా అర్థమైపోయింది. ఇక్కడ పోలీసుల గురించి స్పెషల్గా చెప్పాలి, ముఖ్యంగా రంగనాథ్ గారి గురించి. ఈయన ప్రెసిడెంట్ హైడ్రా కమిషనర్గా వర్క్ చేస్తున్నారు. ఈ మర్డర్ జరిగే టైంకి ఈయన నల్గొండలో ఎస్పీగా వర్క్ చేస్తున్నారు అనమాట. సో ముందు నుంచే అమృత ప్రణయ్ ప్రేమ, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం ఇదంతా పోలీసులకి తెలుసు కనుక మర్డర్ జరిగింది అని తెలియగానే పోలీసులకు అర్థమైపోయింది. యాక్చువల్గా ఇలాంటివి జరగకుండా ఉండటానికి సెక్యూరిటీగా సీసీటీవీ కెమెరాస్ని కూడా ప్రణయ్ ఇంట్లో ఏర్పాటయ్యేలా పోలీసులు చేశారు. మేబీ దీని వల్లనే అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి చంపలేదు. బట్ మిట్ట మధ్యాహ్నం చంపటం అనేది పోలీసులు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని వెంటనే అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఏ లూప్ హోల్ కూడా ఉండకుండా ప్రతి ఎవిడెన్స్ ను కూడా కలెక్ట్ చేశారు. లైక్ సిమ్ కార్డ్స్, ట్రావెల్ రికార్డ్స్, లొకేషన్స్, అకామిడేషన్, సీసీటీవీ ఫుటేజెస్, కాంటాక్ట్స్, కమ్యూనికేషన్స్ ఇలా ప్రతిదీ కలెక్ట్ చేసి 1600 పేజీల ఛార్జ్ షీట్ ని 2019 జూలై 12కి ఫైల్ చేశారు. ఎంక్వైరీస్ అన్ని అయిన తర్వాత నిందితులు అందరినీ కూడా బెయిల్ మీద 2019లో విడుదల చేశారు, ఇంక్లూడింగ్ మారుతీరావు. ఏ పరువు అయితే ప్రణయ్ని చంపించిందో ఆ పరువే ఇప్పుడు జైలుకి వెళ్ళటం వల్ల పోవటం, ప్లస్ తన కూతురు తనని ద్వేషించడం తట్టుకోలేకపోయిన మారుతీరావు డిప్రెషన్లోకి వెళ్ళి 2020 మార్చి 7న ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో సూసైడ్ చనిపోయాడు. ఆ టైంలో తాను తెలపాలి అనుకున్న చివరి మాటల్ని ఒక పేపర్లో రాశాడు. ఆ సూసైడ్ నోట్లో ఉన్న విషయాల్ని సింపుల్గా చెప్పాలంటే, నాది కులపిచ్చి అంటున్నారు, మీరు ఎన్ని అన్నా పడతాను, కానీ నేను చెప్పేది వినండి అంటూ స్టార్ట్ చేసి తాను స్వయంగా ఎలా కష్టపడి ఎదిగాడో చెప్పాడు. తనకి అమృతపై ఉన్న ప్రేమ ఎంత ఎక్కువ ఉంది అని రాశారు. అలా అని 9th క్లాస్ చదివే కూతురు ఒకరిని లవ్ చేస్తే మ్యారేజ్ చేసే అంత పెద్ద గుండె లేదు అని రాశారు. ఏ పని చెయ్యని ఒకటితో నా కూతురి పెళ్లి చేయను, నేను అనుకుంటే థాయిలాండ్ వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ నా కూతురుపై నాకు ప్రేమ ఉంది కనుకే ఇలా చేయాల్సి వచ్చింది అని ఇలా రాశారనమాట. ఆ లెటర్లో ఉన్న ఫుల్ మ్యాటర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, కావాల్సిన వాళ్ళు చదవండి. సో మొత్తానికి ఆ లెటర్లో తాను హత్య చేశాను అని ఒప్పుకున్నారు. బట్ ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. మారుతీరావుకి ప్రణయ్ అంటే నచ్చకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదట 10th క్లాస్లో లవ్ అన్నప్పుడు ఏజ్, క్యాస్ట్ అడ్డొచ్చాయి. ఆ తర్వాత ప్రణయ్ ఏజ్ పెరిగి డిగ్రీ డిస్కంటిన్యూ చేశాక చదువు, క్యాస్ట్ అడ్డొచ్చాయి. ఇలా ఒక్కోసారి ఒక్కో రీజన్ అలాంగ్ విత్ క్యాస్ట్. ఈ లెటర్తో సొసైటీలో మారుతీరావు చేసింది కరెక్టే, అలానే చేయాలి అని కొందరు మారుతీరావుని సపోర్ట్ చేస్తుంటే, లేదు తప్పు అని మరికొందరు అమృతాని సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూపై సొసైటీ రెండుగా చీలిపోయింది. మీరు ఈ వీడియో అయిన తర్వాత కింద కామెంట్స్లో చూసినా కానీ మీకు మారుతీరావు సపోర్టర్స్ అండ్ అమృత ప్రణయ్ సపోర్టర్స్ ఇద్దరు కనిపిస్తారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్లిప్ చూపించాలి. ఆ టైంలో అమృత తన హస్బెండ్ ప్రణయ్ని చంపిన తండ్రిపై ఎంత కోపంతో ఉందో మీకు ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, మెయిన్లీ నా బేబీ పుట్టే లోపల. ఇలా కన్న కూతురి ఇంత హేట్రెడ్ చూపించడం కూడా మారుతీరావు సూసైడ్కి రీజన్గా మారింది అని చెప్పొచ్చు. మారుతీరావు చనిపోయిన తర్వాత తన లాయర్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే మారుతీరావు తన కూతుర్ని తనకి కావాలి అనుకున్నాడు, తన దగ్గరికి రావాలి అనుకున్నాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అమృత రాకపోవటం, జైలుకి వెళ్ళటం, కూతురు ద్వేషం పెంచుకోవటం వల్ల మారుతీరావు సూసైడ్ చేసుకున్నారంట. సో అలా ఈ కేసులో A1 మారుతీరావు చనిపోయారు. బట్ మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ పై కోర్టు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అది నిన్న మార్చి 10న నల్గొండ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు రావడానికి మెయిన్గా గ్రౌండ్లో వర్క్ చేసింది ఎస్పీ రంగనాథ్ గారు అండ్ టీం అనమాట. పోలీసులు ఈ కేసుకి సంబంధించి 1600 పేజీల ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశారని చెప్పే కదా. దాంతోపాటు 102 మంది సాక్షుల్ని కూడా కోర్టులో ప్రవేశపెట్టి ఎటువంటి లూప్ హోల్స్ కూడా ఉండకుండా క్రెడిబుల్ ఎవిడెన్స్నే ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేశారు. ప్రణయ్ ఒక SC పర్సన్ అవటంతో SC/ST యాక్ట్ చాలా బలంగా పట్టడం మూలాన కూడా హెల్ప్ చేసిన ఆటో డ్రైవర్కి కూడా లైఫ్ టైం పడింది. సో ఇలా 2018 సెప్టెంబర్ 14 జరిగిన హత్యకి 2025 మార్చి 10న నల్గొండ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. బట్ ఇదే ఫైనల్ జడ్జిమెంట్ కాకపోవచ్చు.
ఎందుకంటే అక్యూజ్డ్ పర్సన్స్ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ కూడా మన రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. అప్పీల్ ఉంటుంది అంతే తప్ప బెయిల్ ప్రొవిజన్ ఉండదు. కాబట్టి అప్పీల్ హైకోర్టులో అప్పీల్ అనంతరం అది సుప్రీంకోర్టు దాకా పోతుండవచ్చు బహుశా. కాబట్టి అప్పీల్ చేసుకున్న రైట్ ఆయనకు ఉంటుంది కాబట్టి అప్పీలేట్ కోర్టు విల్ బి కానీ పోలీసులు పగడ్బందీగా కేసుపై వచ్చేయటం వల్ల శిక్ష తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో మెయిన్ విక్టిమ్ అయిన అమృత మాత్రం ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అని తెలిసినా కానీ కోర్టుకి రాకపోవడం అనేది అందరినీ కొంచెం షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు అనమాట. అందులోనూ అమృత హైదరాబాద్లో తన అమ్మ ఇంట్లోనే ఉంటుంది, ప్రణయ్ వాళ్ళ ఇంట్లో కాకుండా. ఇక ప్రణయ్ ఫ్యామిలీ మాత్రం ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రణయ్కి నివాళులు అర్పించారు కూడా. ఇంకో విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా అమృత ప్రణయ్ అని ఇన్స్టాగ్రామ్లో పేరు పెట్టుకున్న అమృత ఇప్పుడు ఎందుకు ప్రణయ్ పేరుని తీసేసి అమృత వర్షిణి అని పెట్టుకుంది, దాని వెనక ఉన్న అర్థం ఏంటి అని ఏదో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అలాగే ప్రణయ్ ఫ్యామిలీతో కూడా అమృత సరిగ్గా టచ్లో లేదని న్యూస్లు కూడా వినిపిస్తుంది. మరి అమృత మైండ్లో ఏమి నడుస్తుందో అండ్ అమృత అండ్ ప్రణయ్ ఫ్యామిలీస్ మధ్య ఏమి నడుస్తుందో మనకి తెలియదు, మనకి అనవసరం కూడా. మనం ఇప్పుడు హత్యకి కారణాలు ఏంటి, హత్య ఎలా చేశారు, చేసిన వాళ్ళకి శిక్ష ఎలా పడింది అనే వరకు డిస్కస్ చేసుకున్న ఈ కేసులో లీగల్గా ఒక కంక్లూజన్ వస్తున్నా కానీ నార్మల్గా సొసైటీ టూ మైండ్ సెట్స్తో వెళ్తుంది. నా కంక్లూజన్ చెప్దామంటే ఇది చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, అందుకే జరిగిన విషయాలు మాత్రమే మీకు చెప్పాను. బట్ మీకు కంట్రోల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేవు కనుక ఈ కేసు గురించి అమృత, ప్రణయ్, మారుతిరావు, ప్రేమ, పరువు హత్యల గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. బట్ ఈ కేసు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక పర్సన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని అంటే 2 ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయి. మేబీ ఆ రోజు అలా ఆలోచించకుండా వేరే విధంగా ఆలోచించుంటే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళేమో. సో ఇలాంటి ఎన్నో ఉంటాయి. బట్ సో దట్స్ ఆఫ్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు 2 చోట్ల నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.